వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కకు గంట సింబల్ ఉంటది, అదైతే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు అనండి. నిన్న బంటిని మన సిరీస్ కి తీసుకొచ్చినందుకు మస్తు మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. బంటి తోటి కూడా కామెడీ ఉంటది, మాకు సంతోషం అయింది అని అన్నారు. సో దోస్తులు బంటి తోటి కూడా కామెడీ పెడతాం, మంచిగా సిరీస్ ని స్కిప్ చేయకుండా చూడండి. లెంత్ ఎక్కువ కావాలని అంటున్నారు, ఎక్కువ చేస్తేనేమో కాసేపే స్కిప్ చేసుకుంటే చూస్తున్నట్టున్నారు కదా. మేము 33 నిమిషాలు 35 నిమిషాలు పెడితే 13 14 నిమిషాలే చూస్తుర్రు. ప్లీజ్ దోస్తులు వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఈ సిరీస్ లో ఏం జరుగుతుంది, అట్లా జరుగుతుందా ఇట్లా జరుగుతుందా అని కింద కామెంట్స్ పెడుతున్నారు. దోస్తులు ఏం జరుగుతుందో ఏమైతుందో మీరు చూస్తూనే ఉండండి. మంచి మంచి ట్విస్ట్లతోని ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్టోరీ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 102 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నేను వెళ్తా, ఇక 10 అవుతుంది టైము. వాళ్ళు చూస్తున్నారు కావచ్చు ఇంకా వస్తలేదని. పోతావా? ఉండొచ్చు కదా జున్ను ఇక్కడ. ఇక్కడనే ఉంటే ఎట్లుంటుంది చెప్పు. మళ్ళీ రేపు వస్తలే. నాకు కూడా నిన్ను వదిలిపెట్టి పోవాలని లేదురా, కానీ పోవాలి. మళ్ళీ రేపు పొద్దున నానమ్మ గిట్ల ఏదో ఒకటి చెప్పి నీ దగ్గరకు వస్తలే, సరేనా? అబ్బా నాకు నిన్ను పంపించాలని లేదు జున్ను, ప్లీజ్ ఉండవా? సాయంత్రం పోదు కానీ. మళ్ళీ సాయంత్రం అని అంటావు, వద్దురా పోతా. నాకైతే నిన్ను పంపించాలని అస్సలు లేదు. నాకు కూడా పోవాలని లేదురా, కానీ ఏం చేద్దాం చెప్పు, పోవాలి. కొన్ని రోజులు ఇట్లనే కష్టపడాలి. ఇక పెళ్ళైతే నీతోటే ఉంటా కదా. కరెక్టే కానీ అబ్బ జున్ను, అబ్బ మధ్యాహ్నం దాకా నన్ను ఉండరాదు బంగారం. అరే మళ్ళీ మధ్యాహ్నం అని అంటావు, అద్దద్దు పోతా. ఫేస్ అట్లా పెట్టక చెప్తున్నా, మళ్ళీ నేను రేపు రానేరా అని చెప్తున్నా. సరే తీ మరి, రేపు రా మార్నింగే, సాయంత్రం దాకా ఉండిపోయేవు. సరే సరే వస్తా గాని మంచిగా తిని ఉండు. ఏ తినుండు ఎక్కడిది? నేను మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి రానా మధ్యాహ్నం వరకు? నాకు నిన్ను చూడపోతే పిచ్చిలేస్తుంది. అరే మళ్ళీ వస్తానంటావు? నరేష్ను రాజును కలిసినట్టు కలిసి అటు నీ మొకే వచ్చి నిన్ను చూసి వస్తాగంతే. సరే తీ మరి, బాయ్, వెళ్తుండేగా. సరే కానీ రేపు పొద్దున్నే రా, ఓకేనా? మళ్ళీ సాయంత్రం వరకు పోదువు కానీ మళ్ళీ ఏదో ఒకటి చెప్పాలకు, పోయిన పని కాలేదు మళ్ళీ రేపు బోవుడే నానమ్మ అని చెప్పేసి రా, సరేనా? సరే సరే వస్తలే. వెళ్ళు మరి, మెల్లగా పోయినాక ఫోన్ చేయి. చేస్తా. నానమ్మ ఏమైందవ్వా, పోయిన పని అయిందా? ఏడనే ఆన్లైన్ల సెంటర్లు బాగా బిజీ ఉన్నాయి. ఇయ్యాల కూడా పొద్దున పోయి వచ్చినా అయితలేదు, పీకుతలేదు. మళ్ళీ రేపు పోవాలే. ఇక మళ్ళీ మీరు ఆగమవుతారని వచ్చినా. ఆగం కాదవ్వా, మీ అయ్యకు తెలిస్తే మమ్మల్ని తిట్టడా? నా బిడ్డను ఏటేటు తోలుతారు ఏం కథ అని. అయ్యో తాత, నేను మా డాడీకి చెప్పిందే. సరే తీయవ్వ, తాత గట్టునే ఆగమవుతాడు గాని పో బిడ్డ, తానం చేసి తిందుపా అన్నం. తింటా తీయే నానమ్మ, కాసేపు పడుకుంటా. అయ్యో పండుకోలేదేందాలి ఇంటికాడ? ఇక ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నమే. నైట్ అంతా చక్కగా నిద్ర లేదు. ఆడ కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టలేదు. అందుకే కాసేపు పడుకున్నాక స్నానం చేస్తానే. స్నానం చేసి తిని పండుకుంటా అయిపోతుంది కదా. చేత్త తీయ నానమ్మ. తిని వంట అయిపోతుంది కదా ఈ పిల్ల. ఏమో తీయి, ఆమిట్టం మనం చెప్పినట్టు వింటరా? ఓ మల్లక్క. ఏంది లత? ఏం లేదు, పని తీరిందా? మీ జున్ను మొత్తానికే కనబడతలేదు కదా. ఇక పొల్ల ఏందో చదువు గురించి తిరుగుతాందే. అదే కదే, మరి కనబడతనే లేదు, ఏం చెప్తాందని నేను ఇటు మొక్క వచ్చిన. ఇప్పుడే వచ్చిందే. ఇక ఆడ కొత్త జాగల నిద్ర పట్టలేదట అలా దోస్తోళ్ళ ఇంటికాడ. ఇక పన్నది. అయ్యో ఈ పొల్ల రాత్రంతా దొర దగ్గరనే ఉన్నట్టున్నది. ఏం చేసుకున్నారో ఏం కథను. అయ్యో పన్నదా? అయితే నేను పోతాన్నా, వచ్చిందని చెప్పు. సరే తీయే. అట్టిగానే వచ్చినావా? అట్టిగానే వచ్చినా. అబ్బో నేను రాకున్నా కూడా లతక్కనన్నా ఒక్కసారన్నా నా గురించి రాలేదని అంటదని అట్లా వచ్చినా. అయితే షేన్ కోతున్నావే? పోతా మల్లక్క, పోవాలి ఇక. సరే సరే. మొగడు చచ్చిపోయినప్పటి సుంది మంచిగానే పని చేసుకుంటాంది. అంతకు ముందు గిట్ల చెయ్యకపోవు. అన్ని లంజ కథలు పడ్డది.
ఇప్పుడు పానం అంగ పడుతుంది ఇంకా. ఇక మరి తప్పుతుందా మొగడు ఉండంగా ఎవరికైనా ఏర్పడది. గట్లా ఇప్పటికన్నా బుద్ధికి వచ్చినవా? నేనున్నా కాబట్టి నీకేమీ ఏర్పడతలేదు. నేను చచ్చినాక నీకు తెలుస్తుంది. ఓ మాజరతి, ఓ అక్క, మీ ఊర్లందరూ వెరైటీగా ఉన్నారు కదా. వెరైటీ అంటే ఎట్లరా తమ్మి? ఓర్ని అవ్వ, గాడెవడో ముసలోడట ముసల్దట నిన్న బావా మరదలు అనుకుంటా పోతారు. నా కాళ్ళని చూస్తే కొద్ది నవ్వత్తలేదు. అంటే పెళ్ళం మొగుడులేనా ఏంది? కాదురా తమ్మా, ఈయనకేమో భార్య లేదు, దానికేమో భర్త లేడు. ఇక ఇద్దరు కొంచెం దగ్గర చుట్టాలన్నమాట. ఇక ఒకరినొకరు కలుసుకున్నారు, ఇక ఉంటారు మంచిగా భార్య భర్తలు లెక్కనే. అబ్బో, ఇలా సోకు సైకిల్ దొక్క భలే ఉన్నారేమే అక్కు నీ అవ్వ. మరి ఇవాళ రేపు ముసలోళ్ళకు కూడా పెళ్ళాలు మొగుళ్ళు కావాల్సి అంటారు. మరి నువ్వెప్పుడు చేసుకుంటావురా తమ్మి పెళ్ళి? నా పెళ్ళికేం ఎగిరితం లేత్తి. ఇంకెప్పుడు చేసుకుంటావు? నడి 20 చేసుకుంటావు ఏంటి? ఏగి 25 ఏళ్ళకే చేసుకుంటారే, ఇంకో 2-3 సంవత్సరాలు కావాలి గాని. అంతేనా? సరే సరే. నేను అట్లా పోయత్తా. ఎవరినన్నా సోపతి చేసుకుందామంటే నా ఏ జోడేవాడు కనబడతలేడు. ఇక పోతాను అట్లా తిరిగత్తావు మీ ఊర్లా. ఇంకా ఎవరు ఎక్కడ ఎసొంటోళ్ళు ఉన్నారో చూసత్తా. ఏ జల్దీ అత్తా, అట్లా టైం పాస్ పోతున్నక్క. ఈ పిల్లగాడెవరు కొత్తగా కనిపిస్తారు? ఓ పిల్లగా, ఎవరు మీరు? ఏ ఊరు? మాదా మల్లడుగు. ఏంది మల్లడగల్లా? ఏ ఊరు మీది? అరే మల్లడగంటే వామ్మో, వీడి పిచ్చోడా ఏంది? అబ్బో, నేను అట్టుగానన్న మందలిక్తిని కదా. ఏమో ఊరు అడిగిన కొద్దీ మల్లడుగు అని అంటున్నావు. అబ్బో, నువ్వు భలే ఉన్నావు. ఓ అవ్వా, మా ఊరు పేరే మల్లడుగు అంటే? అవునా? వామ్మో, జర్రైతే చచ్చిపోతుంటిని. ఏ నవ్వుడు పాడైంది అది. పళ్ళు లోపల పెట్టావా? నాకు భయం అవుతుంది. అయ్యో పిల్లగా, నువ్వు గమ్మతున్నావు కానీ ఎవరింటికి వచ్చినావు? నేనా గా నరసవ్వ తెలుసా నీకు? నరసవ్వల్ల చిన్నవ్వ కొడుకును, వాళ్ళింటికే వచ్చిన. ఓహో, మా నరసవ్వోళ్ళ ఇంటికి వచ్చినావా? అయితే గాని పిల్లగా, నీకు కరెంటు చూసుడు వస్తుందా? కరెంటు చూసుడు ఎందుకు రాదు? రోజు కూడానే పడుతుంది కరెంటును. ఆగో, నువ్వు గమ్మతి మాట్లాడుతున్నావు పిల్లగా. కరెంటును చూసుడంటే చూసుడు కాదు, మాది ఫ్యాను తిరుగుతలేదు. జరా చూద్దుదా పిల్లగా, మరి ఏం పోయిందో. రాత్రి దోమలన్నీ కొట్టి పాడైనాయి. ఓ గతేపు పాప, చిట్కలు ఎత్తా నేను, నాకు అన్ని పనులచ్చు. దా చూద్దుదా. ఈ ఫ్యాన్ ఏ పిల్లగా ఎందుకో తిరుగుతలేదు, ఒక్కసారి చూడవా? చూత్తగాని కుర్చీ పట్టుకరాపోయిటు. పట్టుకత్తా. అట్లా చూడాలే, తెలిసినట్టు వేయాలి. ఖరాబ్ అయిందని చెప్తా అయిపోతుంది చూసి. ఇగో పిల్లగా తెచ్చిన. చూత్తా. ఓ అవ్వ, జర కుర్చీని పట్టుకో, లోకలోక ఊగుతాంది అది. అయ్యో, పట్టుకుంటానా. దీనికి ఏమైంది? ఎందుకు నడుస్తలేదు? దానికి ఏమైందంటే అది చెప్తుందా? ఓర్ని అవ్వ, నేనే తీటోన్నంటే ఈ ముసలిది నాకంటే తీటది ఉన్నది కదా. ఓ అవ్వ, కుర్చీ మంచిగా పట్టుకో. ఈ పాతకాలం కుర్చీ పాడైంది, ఆవుతనే లేదు. అయ్యో, ఓ పిల్లగా సంపుతీపో. నేను కుర్చీ గట్టిగా పట్టుకోమంటే నువ్వు ఎడు చూసుకుంటా పట్టినావు. ఓ నీ మూకమ్మండా, నా మీదనే పడుతుంది. లేలే. చి, నా బతుకు పాడు గాని నేను ఈ ముసల్దాని మీద పడుతుంది. ఓర్ని అవ్వ, ఆడ మీరికి పాయే. నీ మూకమ్మండా, ఏమో ఫ్యాన్ యుద్ధం అని పిలిస్తే నా మీద పడుతుంది. ఓ ముసల్దానా, నువ్వు కుర్చీ పట్టుకోకపోతే నేనేం చేస్తా? నేనొచ్చి నీ మీద పడుతుంది. లేపు జరా, లేవత్తలేదు నడుము. ఓ ముసలిది కొద్ది బరువు లేదు. ఇగ్గు జరా. అబ్బా ముసల్దానా, మళ్ళా నా మీద పడుతువేమే? ఆవో, నువ్వు నన్ను ఇగ్గు అనంటే నీ మీద పడేసుకుంటివి. పిల్లగా గమ్మతున్నది ఆట. నేను లేచి నిన్ను ఇగ్గుతా, మళ్ళా నా మీద పడు. నువ్వు లేచి నన్ను ఇగ్గు, నీ మీద పడతా. మంచిగున్నది ఆట. అబ్బో, ఈ ముసల్ది దండి ముసల్దే.
గుండె జల్లు మన్నదో గుండె జల్లు మన్నదో లేలే కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో. ఊరిని అవ్వ ఈ ముసలిదానికి ఏం పుట్టింది ఏమో పాట పాడబట్టే లే అంటే మీదికేయి తట్టుకు తడే తమాషా ఇచ్చుకోడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే. ఈ అక్క నూకుతా ఈ ముసల్దాన్ని పడ్డలేవ్వంటే ఏందో పాట పాడుతావు మీద పడి. అయ్యో పిల్లగా ఎట్లా పడుతుంది. అబ్బో ఇదేదో తేడా ముసల్దాన్ లెక్కనే ఉన్నది. సప్పుడే కిడికెళ్ళి వీకాలిగా నడుమీర కొడుతీవి బర్రె ఉన్నావు కొద్దిలేవు నువ్వు. అయ్యో ఏడ బర్రుంటిని భలే మాట్లాడుతున్నావు. అయితవై గాని చూడు చూడు కుర్చేసుకొని జర ప్యానం చూడలేవు. చల్ నేను ఏది చూడా నాకు ఏది చూడరాదు పో. అయ్యో సూత్తా అంటివి చూడరాదనబడితివి. నాకు తెలియదావా ఇక నేను పోతానా. ఓ పిల్లగా ఏంది రాగాలు తీయబడితివి ఎరా కుసుందు జరసేపు ఉరకబడితివి. ఎందుకు కూర్చొని ఏం చేయాలి. గుండె జల్లు మన్నదో గజ్జె జల్లు మన్నదో అంటావా మళ్ళోసారి. నేను పోతానా పో. అందా ఇది ముసల్దా పడుసుదా ఏమో నా ఏం పడబడుతుంది చి. ఈ పిల్లగాడు గమ్మతున్నాడు కదా. వామ్మో ఇక్కడ అందరు వెరైటీగా ఉన్నారు మనుషులు. అంత పిచ్చి ఊరు ఇది అంత చి. అక్క అందుకే బయటకోకన్నది నేను వినిపించుకోకుండా ఉరికత్తని. ఇదేంది నాకు తెలియకుండానే నీళ్ళు వస్తున్నాయి. జున్ను నాతోటి ఉంటే ఎంత సంతోషంగా ఉన్నా. నిన్న రాత్రి అంతా నిన్న పొద్దంతా ఆమె నాతోటి ఉంటే నాకు అసలు ఎంత మంచిగా అనిపించిందో. ఇప్పుడేంది అంత పిచ్చిలేస్తుంది మనసున పడతలేదు. జున్ను దగ్గరికి బుద్ధి అవుతుంది కానీ ఎట్లా ఆమెనే రమ్మంటే ఏమంటుందో అమ్మో నాకు ఆటోమేటిక్గా ఏడుపు వస్తూనే ఉన్నది. జున్నును మిస్ అవుతున్నా అని. అమ్మా నాకు జున్ను కావాలి. జున్ను ఫోన్ చేసి రమ్మని చెప్తా నాతోటి అయితలేదు. హలో జున్ను చెప్పురా. ఏం చేస్తున్నావు? ఏం లేదు పడుకున్నా లేచినాక చేస్తావు. ఇప్పుడు ఎందుకు పడుకున్నావు? లే జున్ను ప్లీజ్ నాతో మాట్లాడు. ఏమైంది నైట్ అంతా నిద్ర లేదని పడుకున్నా. చెప్పు ఏమైంది ఏడుస్తున్నావు ఏంది నువ్వు? ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు? నాకు నువ్వు కావాలి జున్ను. అమ్మో నాకు పిచ్చిలేస్తుంది ఇంట్లో. నిన్న నువ్వు నాతోటి ఉంటే నేను మస్తు సంతోషంగా ఉన్నా కానీ ఇప్పుడంతా పిచ్చిలేసి అట్టిగానే ఏడుపు వస్తుంది. జున్ను రా జున్ను ఇక్కడికి ప్లీజ్. అరే నీకేమన్నా మెంటలా? నేను మా ఊళ్ళకి రేపు పోతా అని చెప్పినా మళ్ళీ ఇప్పుడు ఎట్లా రావాలరా? అబ్బా నేనన్నా వచ్చి మీ ఇంట్లో ఉంటా జున్ను ప్లీజ్ జున్ను. అరే మెంటల్ లేసిందా? మా ఇంట్లో ఉంటే మా వాళ్ళు ఏమంటారు మా నానమ్మ మా తాత? నాకు తెలియదు నన్ను నీతోటి మాట్లాడాలి నిన్ను చూడాలి. వస్తున్నా నేను మీ ఇంటికి. అరే నువ్వు గింతగానం గిట్ల అవుతున్నావేంద్రా? అవును నేను చూడకపోతే నాకు పిచ్చిలేస్తుంది. నాకు మనసులో పడతలేదు. జున్ను వస్తాన్నా. ఏ వద్దద్దు. నిన్ను విడిచి ఉండలేకపోతున్న జున్ను అర్థం చేసుకో బంగారం ప్లీజే. అయ్యో సరేలే. ఇలా లతక్క ఇట్లా మరి పొలం కాడికి పోతారు కదా, నువ్వు అక్కడికి పో నేను వస్తా. వస్తావా కంపల్సరీ? వస్తా వెళ్ళు. స్నానం చేసి తినేసి వస్తా. సరే సరే బంగారం. అబ్బో నిన్ను చూడకుండా నీతోటి మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. నువ్వు ఇక్కడే ఉండే మా ఇంటికాడికి వచ్చేయి జున్ను ప్లీజ్. ఇప్పుడే గిట్ల అయితే ఎట్లా చెప్పు? మన లవ్ స్టార్ట్ అయ్యి కనీసం 20 రోజులు కూడా అయితలేదు. ఇప్పుడే గింత పిచ్చోనిగా అవుతున్నావు. అంతే నేను నీకు అడిక్ట్ అయిపోయినా. అంతే నువ్వు లేకుండా నేను బతకలేను జున్నిగా. సరే సరే కానీ నేను వస్తలే, నువ్వేం బాధపడకు. నేను రెడీ అయ్యి స్నానం చేసి తినేసి వస్తా. నువ్వు వెళ్ళు పొలం కాడకి రా. నరేష్ ఉన్నారు కదా వాళ్ళతోటి రా. సరే సరే వస్తా ఉండు. అమ్మో ఆమె లేకుండా నేను ఉండలేకపోతున్నా. పోతా కాసేపు పొలక్కడనన్ను ఆమెతోటి మాట్లాడొస్తా. మిరపకాయలు కూడా ఉన్నాయి. ఈ ఒక్కసారికి తెంపితే అయిపోతాయి కావచ్చు. తెంపనన్న తెంపాలే. కాళ్ళన్నీ గుంజి పాడైతాయి నడుచుకుంటూ వచ్చే వరకు. నడుచుడు ఇది నడుచుడు పాడుగాను. ఫోన్ వస్తాంది ఎవరో చేస్తారు. హలో లతక్క నేను జున్నును. చెప్పు జున్ను. ఎక్కడున్నావు లతక్క? నేను పొలం కాడికి వచ్చినా. అయ్యో పోయినావా? పోయినా. ఎందుకు ఏమైంది? ఏం లేదు లతక్క నేను వస్తా అని.
అయ్యో ముందుగా చెప్పొద్దా మరి, నేను ఆల్రెడీ వచ్చేసిన జున్ను. ఎందుకు ఏమైంది? ఏం లేదు లతక్క, సురేష్ ఫోన్ చేసి ఏడుస్తుండు. నిజం చెప్పాలంటే నేను నిన్న పోయి అక్కడనే ఉన్నా, వాళ్ళ ఇంటికాడనే ఉన్నా. అవునా, మరి నాకేందో దోస్తు దగ్గరికి పోయినా అని చెప్తివి. అట్లా చెప్పినా కానీ నిన్న వాని దగ్గరనే ఉన్నా. వాడు మస్తు సంతోషంగా ఉన్నాడు నాతోటి. ఇక నేను మార్నింగ్ వచ్చేసిన కదా, వానికి మంచిగా అనిపిస్తలేదంట, ఏడుస్తుండు. అయితే మరి ఇప్పుడు రా అని అంటుండు అక్కడికి. ఇప్పుడు వస్తే ఎట్లా, నేను మా వాళ్ళకి ఏం చెప్పాలి మళ్ళీ అని నేను అన్నా. అంటే అబ్బా నాకు నేను కూడా బుద్ధి అవుతుంది అని మస్తు బాధపడతాండు లతక్క. ఓ వెంసో ఒక సైకిల్ తొక్క. ఆహా అవునా, అయితే ఏమన్నావు మరి? ఇక పొలం కాడికి రమ్మని చెప్పిన, కాసేపు మాట్లాడుకొని రావచ్చని. అవునా, మరి నేను వచ్చేసినప్పుడే. సరేలే లతక్క, నేను వస్తలే ఒక్కదాన్ని మరి. సరే సరే రా మరి, ఈడనే ఉన్నదా మిరపకాయ చెట్లల్లా ఉన్నా. సరే. వామ్మో, వీళ్ళ ప్రేమ పిచ్చి పీక్స్లు ఉన్నది కదా. ఆహా, ఒక్కరోజు చూడపోతేనే మొత్తం పిచ్చోడైతాడా? ఆహా, అంటే అంత మంచిగా అడిక్ట్ అయింది అన్నట్టు. అయితే మంచిగా ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ గిట్లనే ఉంటది. ఇక తర్వాత ఉంటాయి లొల్లిలు లొటారాలు. ఈ ఎండ జోరు కొడుతుంది, అలా దూపై పాడైతాంది. నీళ్ళన్న తాగద్దాం. చూడకుండా ఉండలేకపోతున్నా నేర్తాండట. అమ్మో మంచి ఆటగాడే. హలో హలో రాజన్న, నేను సురేష్ని. చెప్పు చెప్పు, ఏడున్నవే అన్నా? గీ నరేష్ ఫోన్ చేస్తే రింగ్ అయితలేదు, కలుపుతలేదు. ఆయన ఎక్కడున్నాడు? ఇటే పొలం మొక్క వచ్చిండు, షేన్లనే ఉన్నాడు. ఎందుకు ఏమైంది? అవునా, మీరిద్దరు షేన్లనే ఉన్నారా? ఈయన్నే ఉన్నాం. సరే సరే, నేను కూడా అటే వస్తున్నా. అయితే ఎందుకు అట్టిగానేనా? అట్టిగానే రాబుద్ది అవుతుంది. ఇంట్లో ఒక్కనే ఉన్నా, ఇక అంత పిచ్చిలేస్తుంది, బోరు కొడుతుంది. అందుకే అత్త అని అనుకుంటున్నా. గదే మరి షేన్లు ఉన్నారా, ఏడున్నారా అని తెలుసుకోవడానికి ఫోన్ చేసిన. ఇన్నే ఉన్నాం. వస్తానా. ఈడ అట్టిగా రాడు. ఆ జున్ను గిట్ల వచ్చింది ఏంది లతతోటి? ఇక్కడ ఆమెనే కదా. ఓ లత, ఇగరా ఏంటి ఇక రా అంటే. నేను నీళ్ళు తాగుతున్నా, నువ్వే రాయిటు. అబ్బో, ఈ దొరసాన్ దగ్గరికి నేను పోవాలట. అత్తానది. ఏమైంది రమ్మనబడితివి? ఏం కాలే గాని జున్ను రాలేదని తోటి. ఏ రాలేదు కదా, ఎందుకు? ఎందుకు లేదు, ఆడు దొరగాడు ఫోన్ చేసిండు. అయితే నేను వస్తానా షేన్ కాడికి అని అన్నాడు. అందుకే అంటానా మరి పొల్లొచ్చిందా, ఈ పొల్లొచ్చినందుకే వాడొత్తాండా అని. అయ్యో గట్లనా, ఆ పొల్ల ఫోన్ చేసింది నాకు. లతక్క పోయినావంటే పోయినా అన్నా, నేను వస్తానా అంటే రా అని చెప్పినా. అయ్యో ఎందుకట? ఓ రాజు, ఈ పిల్ల పోయి నిన్న రోజంతా అక్కడనే ఉందట. ఇక రాత్రి ఏమేం జరిగిందో వాళ్ళ మధ్యలో. ఇక తెల్లారొచ్చిందట ఇంటికి. అత్తనట వానికట దీన్ని చూడండి మనసున పడతలేదట, దీంతో మాట్లాడండి మనసున పడతలేదట. ఫోన్ చేసి ఏడ్చేది ఎడతాండట. అబ్బ జున్ను, నువ్వు రా మా ఇంటికేనంటే నేను ఎట్లా వస్తా ఇప్పుడు, మా ఊళ్ళోకి రేపు పోతా అని చెప్పిన. అని రేపు పోయి ఉంటా లతక్క అక్కడనే, పొద్దున పోయి సాయంత్రం దాకా ఉంటా. కానీ ఈ రోజు నన్ను చూడబుద్ధి అవుతుందట, నన్ను ఇష్టపెట్టి ఉండబుద్ధి అవుతలేదట. అలా తక్క నేను వస్తా షేన్లకనంటే సరే రా తీయని నేనన్నా. అబ్బో, ఇల్లు బాగానే డీప్గా పోయారు కదా. ఎట్లా పాడైందో గాని ఆడట ఏడ్చేది ఎడతాడట. ఇక అత్తానన్నది మరి. వాడందుకే నీకు ఫోన్ చేయొచ్చు మరి, ఉన్నరా షేన్ కాడా అని. ఏముచ్చట చెప్పలేదా నీకు? ఏది ఏం చెప్పలే, అత్తన్నా అని అన్నాడు అంతే. అబ్బో, వీళ్ళు ఒక్కళ్ళను చూడకుండా ఒక్కళ్ళు ఉండేటట్టు లేరు. మనం ఉన్నామా అప్పుడు? ఏమైంది గట్టి తిరిగేమంటావు? ఏం లేదు, గట్లనే ఉంటది కొత్త మురిపాన అంటన్నా. ఆ ముచ్చట గడి తిరిగి మాట్లాడుకోవాలా గులుగల్లా నువ్వు? అదేం లేదు గాని నాకైతే భయం అవుతుంది. ఫస్ట్ మల్లక్కకును మల్లయ్యకు వీళ్ళకి తెలిసినాక వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటది, దొరగాడు అని అంటే వాళ్ళు ఏమంటారు? నన్ను గత చేసింది వాళ్ళందరికీ తెలుసు కదా. మరి వీళ్ళు ఏమంటారు, ఏం కథను, గాడిని ఎందుకు లవ్ చేసినావు అని అంటారా, లేకపోతే ఎట్లయితుంది ఏం కథ అనేది నాకు భయం అవుతుంది. ఏం భయం ఏం కాత్తి. ఇక ఆ పిల్ల ఉన్న పిల్లగాడు మంచిగా డీప్గా ఓనే బట్టే ఎవలెన్నన్నా కూడా వాళ్ళు పట్టించుకోరిగా. అసలే రాత్రి ఒకటైనట్టున్నారు. ఓ రాజు, తాపకొకసారి తిరుక్కుంటా గులుగుతున్నావు. ఏం గులుగుతున్నావు? ఏం లేదు గాని, ఏం కాదు గాని ఏం భయపడకు నువ్వు, నేనున్నా కదా. సరేలే, నరేష్ వచ్చిండా? ఓ నరేష్ ఒడ్లన్నీ వీగినాయి, ఒడ్లన్నీ ఎక్కుతాండా. అయ్యో అంతేనా? అవునవును. దాదా సురేషు, అంత బాగేనా అన్న? అంత బాగే గాని ఏమైంది మరి గిట్లా వచ్చినావు? ఏ వాటికనే రాబుద్ది అయింది వచ్చినా. అవునా, వట్టికెందుకు అత్తవుతి? జున్ను నాకు ఫోన్ చేసింది వస్తా అని, జున్ను కోసం వచ్చినట్టున్నావు కదా. అట్లేం లేదు లత, ఇటు మీరు అందరు కలుస్తారు కదా, ఇక మీతోటి మాట్లాడినట్టు ఉంటది, జున్నుతోటి మాట్లాడిన ఉంటది అని వచ్చేసిన.
సరే సరేలే ఏం సంగతి మరి అంత కుశలమేనా? అంత కుశలమే మీ దయ వల్ల. ఇంకా రాలేదా లత జున్ను? ఏమో ఇంకా రాలేదు, అత్త ఏడికి పట్టుకత్తది. సరే సరే. అయితే నిన్న మీ ఇంటికి వచ్చిందట కదా, పొద్దునొచ్చి మళ్ళా రోజంతున్నదట కదా. అగో రాజన్న నీకీ ముచ్చటెవలు చెప్పిర్రే? జున్నే చెప్పిందట లతకు. అయితే లత నాతోట అంటాంది. అవునా? అయినా రాజన్న జున్ను లతకి చెప్తే లత ఏ ముచ్చటైనా నీతోటి ఎందుకు చెప్తుంది? మీకు కూడా ఏమన్నా నడుస్తుందా? మధ్యలో చెప్పలేవు నేనేమనగాని. ఛీ నే భలే ఉన్నావు నువ్వు. మా మధ్యలో ఏది లేదు, ఏం లేదు. ఇక మళ్ళా నా భార్య నన్ను నరుకుతుంది. ఆమె ఏదున్న ముచ్చట నాకు చెప్తుంది గిట్లా అని. నేనే పిలిచినా అయితే గిట్లా దూర ఫోన్ చేసిండు అత్తడట అని అంటే, ఆ జున్ను కూడా ఫోన్ చేసింది గిట్ల ఉన్నదట, ఇక ఆయన బాధపడుతుండట, అందుకే అత్త అని అన్నది అని చెప్పింది. అవును రాజన్న, నిన్న నాతోటి ఉంటే మస్తు మంచిగా అనిపించింది. ఇక ఎందుకంటే నాకు అమ్మ లేదాయే, నాన్న లేదాయే, ఆమె నాతోటి ఉండేసరికి మస్తు అనిపించింది. ఆమెతో తినడం, ఆమెతో కలిసి ఉండడం మస్తు అనిపించింది. అవునా? నైట్ కథలు జరిగినట్టుంది కదా, అందుకే ఇప్పుడు వదిలిపెట్ట బుద్ధి అవుతలేదు నీకు. ఏ ఊకోయ్ అన్న, నిజం చెప్పరాదు, నా దగ్గర మొహమాటం ఎందుకు? ఇక ఇద్దరున్నాక జరగకుంటుంటుందా? అందుకే నీకు వదిలిపెట్టి ఉండబుద్ధి అయితలేదు. ఒక్కసారి కనెక్ట్ అయిపోయినాం ఒక్కరికంటే గట్లనే ఉంటది. మరి నువ్వు లతని ఎట్లా మర్చిపోయినావు రాజన్న? ఇక అది గంతే, నాది వేరు నీది వేరు. నీకంటే పెళ్ళం లేదు, నీది నడుస్తుంది. ఇక నాకున్నప్పుడు నాది బంద్ చేసుకోవాలి కదా. అయ్యో నీకు కూడా ఇంకా ప్రేమ ఉన్నట్టున్నది లత మీద, కానీ ఇక ఆమె మాట్లాడతలేదు, దూరం పెడుతుందని దూరం ఉంటాన్నావు కదా. రాజన్న ఏచి అట్లాంటిది ఏం లేదు సురేషు. జస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉందాం అని అనుకున్నాం, ఉంటున్నాం గంతే. అమ్మో నాకైతే ఈ పిల్లను వదిలిపెట్టి అస్సలు ఉండబుద్ధి అయితే లేదు. జల్దీ పెళ్లి చేసుకుంటే మంచిగా ఉండు కదా. ఇక వాళ్ళకు ఎప్పుమని చెప్పి చేసుకోవాలి. చేసుకో చేసుకో. ఇగో వచ్చింది నీ జున్ను. అయ్యో నా జున్ను అనబడుతుంది. ఏం జున్ను, ఏం సంగతి? మొత్తం కనబడితేనే లేవు. ఎందుకు కనబడుతుంది? వాళ్ళ బిజిలో వాళ్ళు ఉన్నారు. అట్లేం లేదు రాజన్న. తిన్నావా మరి? తిన్నా. ఇప్పుడు ఒక్కదానిమే నడుచుకుంటూ వచ్చినావా ఏంది? ఒక్కదాన్నే నడుచుకుంటూ వచ్చినా. ఇక చూసిన ప్లేసేనా, ఏమన్నా భయమా? ఒక్కదైనా వస్తుంది గాని. సరే సరే మాట్లాడుకోపోర్రి సురేషు, అటు తీసుకుపోయి మాట్లాడుకోపోర్రి. అయ్యో లతక్క గట్లనే పడుతుంది. ఇక మీరు పాపం ఇక్కడ మాట్లాడుకుంటా అని అత్తిరి. ఇక మళ్ళీ మాతోటే ముచ్చట గాని. పోర్రి పోర్రి మాట్లాడుకోపోర్రి. రాజున్ను దీనికి ఉల్లాసం ఉత్సాహం ఆవుతలేనట్టున్నది గాని. అయ్యో గట్లన పడుతుంది వాళ్ళను. మరిగా ఆయన పానమంతా లోటు అంటాంది. ఈయన ఆమె మన దగ్గర ఉంటా అంటే వాడు ఇట్లా గుడ్లు తెరుచుకొని చూస్తాడు అత్తదా రాదా అని. అందుకే ఊర్రని చెప్పిన. ఇక ఎవరికైనా గట్లనే ఉంటుంది తీయలేవు, మనది లేదా ముందు? ఓ నువ్వు ముందు గురించి తీయద్దని. సరే గాని ఒకసారి మనకు కూడా ఇట్లా జరిగింది గుర్తుందా లత? నాకేది గుర్తులేదు. అయితే నీకేదెందుకు గుర్తుంటది గాని. సరే సరే పో, నీ పని అయితే చేసుకోపో. పోతాన్నా, నాకు బొచ్చడి పని ఉన్నది. అబ్బో ఈమన్నీ గుర్తుంటాయి కానీ గుర్తు లేదని అంటది. అయితే దోస్తులు ఒకసారి ఏమైందో మీకు చెప్పాలా? చూపిస్తా చూడుర్రి. మరి తప్పుగా అయితే అనుకోకుర్రి, అది గతంలో జరిగింది, ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. ఓకేనా దోస్తులు? ఏమైంది లత మేడం ఇట్లా వస్తున్నావు? ఏం లేదు, నిన్ను చూడబుద్దయింది అందుకే వచ్చిన. అవునా? ఏ నిజం చెప్పు, అబద్ధాలు చెప్తావు అన్నీ? అరే నిజమే, నిన్ను చూడబుద్దయ్యే వచ్చిన. అవునా? నాకు చెప్తే అయిపోవు కదా, నేనే అద్దును కదా నీ దగ్గరికి. ఏగా ఇటు వచ్చి రమ్మతోటి కూడా మాట్లాడచ్చు, నిన్ను చూడొచ్చు పోవచ్చు అని వచ్చిన. నాకు నిన్ను చూడకుండా ఉండబుద్ధి అయితే లేదు రాజు. అవునా మేడం? నాకు కూడా ఉండబుద్ధి కాదు, నిన్ను చూడకపోతే నాకు కూడా పిచ్చిలేస్తుంది. ఇక నేనే కాసేపు అయినాక మెల్లగా అటుకెళ్ళి వద్దామని అనుకున్నా. మరి నిన్నన్న ఫోన్ చేసి పొలం కాడికన్నా రమ్మందామని అనుకున్నా. ఇప్పుడు పొలం కాడ ఏం పనులు లేవు కదా, మళ్ళీ పోతే ఎవరికన్నా డౌట్ వస్తుందని. సరే సరేలే. అట్లా రమ్మతోటి మాట్లాడుకుంటా నిన్ను చూసుకుంటూ ఉండొచ్చు అని వచ్చిన. మంచి పని చేసినావులే. అగోలత ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన రామా, నీ గురించే వచ్చిన. ఏం చేస్తాను, బీడీలు వేస్తలేవా? ఏ బీడీలోడు ఏడొచ్చే, వాడు ఆకే ఎత్తలేడుగా నేనేం చేస్తా? మీ కంపెనీడు వచ్చిండా? రాలే రాలే. ఏమైంది, ఎందుకో నవ్వుతావు? అట్టిగానే నవ్వొచ్చింది రమా. అవునా? సరేలే లత, తిన్నావా మరి? తిన్నా. మీరు తిన్నారా? తినకపోతే నువ్వు పెడతావా ఏంది?
అయ్యో గట్లనే పడుతుంది. రాత్రి మా ఇంటికి పెట్టన ఏంది? పోదాంతి ఒక రోజు. పోదాం పోదాం గాని కొంచెం తలకాయ నొత్తాంది, చాయ్ పెట్టుకురా పోయేరామా. చాయ్ పెట్టత్తా ఉండులాత. సరే. నీకేమైనా మెంటలారా? ఏందో ఉమ్మా ఉప్పు అని అంటాను. నీ భార్య ఇంటి ఎట్లుంటది? నాకేమో నవ్వచ్చి పాడైతాంది. ఆమె వింటది గాని సరే ఇక మరి నేను పోతా, నాకు పనున్నది ఇంటికాడ. ఉండరా అది కాసేపు. ఏముండాలి, నువ్వే కాసేపు అయినాక మా ఇంటి ముంగటికి రా, నరేష్ వాళ్ళ ఇంటికి. నిన్ను చూస్తా, సరేనా? ఇక చూసుడేనా మన పని? ఏంటిది? సరే సరే పోతాన్నా, రా. మళ్ళా నాకు నిన్ను చూడపోతే పిచ్చిలేస్తుంది. వస్తా వస్తా వెళ్ళు. ఇది గతంలో జరిగింది. ఆమె చేసినవి అన్నీ ఆమె మర్చిపోయింది. ఇప్పుడు వీళ్ళది కొత్త జంట కాబట్టి వీళ్ళది కూడా గిట్లనే ఉంటుంది. ఏమంటారు దోస్తులు, అంతేనా? స్టార్టింగ్ గిట్లనే ఉంటుంది కానీ ఈమెకు గుర్తులేదట, గుర్తులేదు. ఎందుకు ఇట్లా చేస్తాన్నావు? ఏమైనా పిచ్చిలేసిందా నీకు? ఏమో రా రా అనంటివి. నేను ఒక్కదాన్నే వచ్చిన తెలుసా? నాకు రాంగ మస్తు భయమైంది. నాకేం తెలుసు బంగారం, నువ్వు ఒక్కదాని వస్తా అన్నావని. నాకు ఫోన్ చేస్తే అక్కడ మధ్యలాగి ఎక్కించకరాకపోదునా? అరే మరి నాకు పిచ్చిలెత్తాంది నిన్ను చూడకపోతే ఏం చెయ్యాలి? పొద్దున్నే కదా నేను వచ్చింది. నువ్వు పొద్దున వచ్చినా మంచిదే, సాయంత్రం వచ్చినా మంచిదే, ఎట్లా వచ్చినా మంచిదే. నా దగ్గర మొత్తం ఒక 2-3 రోజులు ఉండేటట్టు కూడా రాదు. మీ నానమ్మకు ఊరికి పోతున్నా అని చెప్పు, మీ ఇంటికి పోతున్నా అని చెప్పి నాతో ఉండరాదు జున్ను. నువ్వు అన్ని గమ్మత్ మాట్లాడక చెప్తున్నా, అర్థమవుతుందా? మరి పెళ్లి చేసుకుందాం పట్టు, పెళ్లి చేసుకుంటా కూడా నాతో ఉంటావు కదా నువ్వు. ఏంద్రా పెళ్ళంటే బడికి పోయినట్టు అనుకుంటున్నావా ఏంది? మా వాళ్ళకి తెలియవద్దు, మా వాళ్ళు ఒప్పుకోవద్దు, ఏంది ఏం కదా అనేది ఏదద్దా? ఇక డైరెక్ట్ చేసుకుంటా అయిపోతుందా? ఎవరికి ఎప్పుడైంది సప్పుడేగా తాళి కడుతుందా? నా ఇంట్లోనే ఉండేవు. పాపం గసొంటి కథలు పడగ్గాని. నువ్వు నాతో ఉంటే ఎంత మంచిగా ఉండే చూసినావు కదా. ఇక నువ్వేమంటా మీ ఇంటికైనా పో. నాకు అప్పడుస్తుంది దుఃఖం వచ్చుడు, ఏడుపచ్చుడు, పిచ్చి లేసుడు, అంత ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్ వచ్చేసింది. అవునారా? అవును, నీకు చెప్తే అర్థం కాదు నా బాధ. రేపు వస్తా అన్నా కదా, రేపు ఏదో ఒకటి చెప్పి నానమ్మకు వస్తా అని చెప్పిన కదా, ఎందుకు అట్లా అవుతున్నావు? సరే సరేలే, రేపు పొద్దున్నే రా, సరేనా? వెళ్ళవద్దు సాయంత్రం వరకు. సాయంత్రం వరకు అని అంటావు, మళ్ళీ సాయంత్రం కాగానే పొద్దున వస్తా అని చెప్పు. నైట్ అంతా ఇక్కడనే ఉండాలని మళ్ళీ నైట్ వేరే వేరే కథలు పడబడుతుంది. చూద్దాం గాని నువ్వైతే రా. మళ్ళీ చూద్దామంటావేంద్రా? నేను పొద్దున వచ్చి సాయంత్రం వచ్చేస్తా గంతే. సరే సరేలే, వచ్చేవులే. ఇట్రా దగ్గర కూర్చో. చెప్పురా ఏంటిదో? ఎందుకు ఏడుస్తున్నావు? నిజం బంగారం, అస్సలు ఉండలేకపోతున్నా తెలుసా. నువ్వు ఒక్కరోజు వచ్చి ఉన్నావు కానీ ఎటు చూసినా నాకు మా ఇంట్లో నువ్వే కనబడుతున్నావు. నాకేదో కోల్పోయినట్టు అనిపించింది, పిచ్చి లేస్తాంది. నువ్వు ఏడవకరా చిన్న పిల్లోని లెక్క. నిజం, నా బాధ నీకు చూస్తేనే అర్థమవుతుంది కానీ. అర్థం చేసుకున్నా కాబట్టే వస్తా అంటున్నా కదా, ఉర్రకు ఏడవకు నువ్వు. ఓ నరసవ్వా, అబ్బో గీ ముసలిది మళ్ళీ ఎందుకు వస్తాంది? ఏమైంది? ఎందుకు వస్తున్నావు? అయ్యో ఎందుకు వస్తున్నావు అనబడుతుంది పిల్లగా. నేను పని మీద వచ్చిన. ఏం పని? ఫ్యాను రిపేర్ చేస్తావా అని వచ్చిన. నీ ఫ్యాన్ వద్దు, నీ కథ అద్దే. అవ్వో బాంచను. అయ్యో దడుచుకున్నావు పిల్లగా. పడ్డందుకు దడుచుకోలేదు కానీ నీ పాటకే దడుచుకున్నా నేను. అబ్బో ఆ పండ్లు ముయ్యవ్వా, నాకైతే భయం అవుతుంది. అయ్యో నీకు బాగానే భయం వచ్చింది. ఏమిటికి వచ్చినావు? మీ అక్కకు ముచ్చట చెప్పుదామని వచ్చిన. మా ఇంటికి వచ్చి నన్ను వాడేసిండు, నా మీద పడ్డాడని చెప్పడానికి. ఏందవ్వా నువ్వు? అబ్బో నువ్వు భలే ఉన్నావు పో. భయపడకు పిల్లగా, భయపడకు. ఏం లేదా నరసవ్వా, పనులు అయినాయా? అయినాయి. ఏమైందిరా కూడా గుడ్లు తెరిచి చూస్తాను. ఏమైంది? ఏం లేదు అక్క, ఏం లేదు. పిల్లగాడు దడుచుకున్నట్టున్నాడు. ఈ ముసలిది మా అక్కకి ఏం చెప్తుంది ఏం కథ? ఏం లేదే, మా ఫ్యాన్ నడతలేదు కానీ నర్సయ్య ఉన్నాడా చూస్తాడేమో అని వచ్చిన. అయ్యో నర్సన్న చేనులకేండు లింగక్క, మా తమ్ముడు చూస్తాడు కావచ్చు. చూడత్తారా తమ్ముడు నీకు? నాకే చూర్రాదే. అయ్యో ఆ పిల్లగాడు ఎవరో నాకు తెలియక పాయే. ఇక ఆ పిల్లగా అంటే వచ్చిండు చూసిండు కానీ ఆ పిల్లగాడికి ఏది తెలియలేదు నరసవ్వ. మా చిన్నవ కొడుకు కదా. అవునాట గదే ముచ్చట చెప్పిండు గాని ఏం పనులు రావు. ఇది పోతుందా ముసలిది పోదా? అంతేనా? జర నరసన్న వచ్చినాక రమ్మనే. రమ్మంట
అదే మరి గా ముచ్చట చెప్పడానికే వచ్చిన పోతాన్నా పో పో. పొల్ల సాతనైతలేదనన్నది పంట అని వన్నది మళ్ళా లేచి ఎటో వాయే ఎటు పోతాందో ఏం చేస్తాందో చూడాలి గాని ఒకసారి. అయితే దోస్తులు ఇట్లనే ఒక వారం 10 రోజులు గడిచిపోతుంది. ఒక 10 రోజుల తర్వాత ఏమైతుందో చూద్దాం. నానమ్మ నేను మళ్ళత్తనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా. అవునా, రోజు పోతాన్నావు బిడ్డ, రోజు పొద్దుగాల పోబడుతుంది సాయంత్రం రాబడుతుంది. ఏందన్నట్టు అక్కడ ఏం చేస్తాన్నావు? ఏం లేదే, కలిసి చదువుకుంటున్నాం. ఈ వాళ్ళింటికన్నే వంట ఎత్తుందల్లమ్మ తింటన్నా. అవునా, సరే సరే తియ్యి, పో పో. సరేనే నానమ్మ. ఈ పొల్ల ఎటు పోతుంది ఏం కథ? మెల్లగా వెనక పోయి చూద్దాం, నిజంగానే దోస్తోళ్ళ ఇంటికి పోతాందా లేకపోతే ఎటు పోతుందా అనేది. రోజు పొద్దున పోయి సాయంత్రం వస్తాంది, గీటెటు పోతాంది, ఇటు ఎవరున్నారు ఏం కథ? అయ్యో గీ పిల్లేంది గీనింటికి పోతాంది, ఇదెక్కడి కదా? రోజు ఈ ఇల్లింటికేనా వచ్చేది, అయినా గీనింటికి ఎందుకు వస్తాంది? ఏం జరుగుతుంది అసలు? ఓ దోస్తులు చూసి రమణ వీడియో. ఇక మల్లక్క ఓ రోజు జున్నెనక పోయి చూస్తుంది. ఇక మల్లక్క అనుకుంటది గీళ్ళింటికి ఎందుకు పోతుండు అని అనుకుంటది. ఇక తర్వాత మరి ఏం చేస్తుంది, జున్ను నడుగుతుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది తర్వాతటి పాటలో వస్తుంది. ఇక మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవ్వరూ తప్పుగా అనుకోకండి. 3000 లైక్స్ అన్న రావాలి దోస్తులు, అప్పుడే నెక్స్ట్ పాట అనేది వస్తుంది. ఓకేనా? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని.